మిత్రులకు శ్రేయోభిలాషులకు నమస్కారం. బాంబే హైవేకి దగ్గరగా సదాశివపేట పట్టణానికి అతి సమీపంగా మంచి ఆహ్లాదకరమైన ప్రకృతి తొలగించే విధంగా ఉండే ప్రశాంతమైన వాతావరణంలో మనం ఫామ్ ల్యాండ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది బాంబే హైవే నుంచి సుమారుగా 5 కిలోమీటర్ల దూరంలో గ్రీన్ మెట్రో హరితవనం అనే ఒక డిటిసిపి లేఅవుట్ మధ్యలో కలదు. ఈ డిటిసిపి లేఅవుట్ లో అన్ని కూడా 60 ఫీట్లు, 40 ఫీట్లు, 30 ఫీట్లు బీటీ రోడ్లు అన్ని కూడా డెవలప్ అయి ఉన్నాయి. అదే విధంగా ఈ లేఅవుట్ లో ఇప్పటికే క్లబ్ హౌస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతి ఒడిలో ఉన్నామా అనే విధంగా చక్కని రోడ్లు చూడగానే మనసు ఆహ్లాదంగా ఉల్లాసంగా ఉండే వాతావరణం. దసరాకి ఈ క్లబ్ హౌస్ కూడా మంచి హెల్నెస్ సెంటర్ గా రూపుదిద్దుకుంటుంది. ఇక్కడ అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఆలోచించాను, చాలా మంది ఫామ్ హౌస్ అని ఎక్కడెక్కడికో తీసుకెళ్లి ఏదేదో ప్రాంతాల్లో, దూర ప్రాంతాల్లో అమ్ముతూ ఉన్నారు. నేను నా స్నేహితులకు కూడా అందిద్దాం అనుకున్నాను. 5 ఎకరాల విస్తీర్ణంలో గల పార్కుకి పక్కగా 5 ఎకరాల విస్తీర్ణంలో చక్క మామిడి మొక్కలు, అన్ని రకాల దశరీలు కానీ, బంగినపల్లి కానీ, నూజివీడు రసాలు కానీ అన్ని రకాలని దగ్గరకు తీసుకొచ్చి మ్యాంగో తోటని అభివృద్ధి చేయడం జరిగింది. ఇలా అభివృద్ధి చెందిన తోటలో మరి ఎవరికి నచ్చినంత వాళ్లకు 200 గజాలు, 500 గజాలు, 1000 గజాలు విస్తరణలో ఫామ్ హౌస్ కి ల్యాండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇక్కడ మీరు ప్రశాంతంగా ఇల్లు కట్టుకోవచ్చు. మంచి గెస్ట్ హౌస్ కట్టుకుని పిల్లా పాపలతో చక్కగా హ్యాపీగా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. మీరు మొక్కలు వేసుకుని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మంచి బోర్ పడింది. బోర్ లో సమృద్ధైన వాటర్ పడింది. వాటర్ 2.5 అంగుళాల వాటర్ చాలా తాగడానికి కూడా చాలా అద్భుతంగా తీయగా ఉండ వాటర్ కూడా ఈ గ్రౌండ్ లో పట్టడం జరిగింది. చుట్టూరు కూడా మరి రిటైనింగ్ వాల్ ఏర్పాటు చేయటం, సెక్యూరిటీ ఏర్పాటు చేయటం. లోపలికి రావాలన్నా కూడా సెక్యూరిటీ ఉంటుంది. మెయిన్ ఎంట్రన్స్ లో ఏదైతే హరితవనం మెయిన్ ఎంట్రన్స్ ఉందో అక్కడ సెక్యూరిటీ కూడా 24 గంటలు ఉంటుంది. నా యొక్క బిఆర్ ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ కంపెనీ ద్వారా 5 ఎకరాలలో మొక్కలు వేసి అభివృద్ధి చేసి ఉంచాను. మీకు ఇవ్వాలనే ఆకాంక్షతో మరి రెడీగా ఉన్న నా వ్యవసాయ యోగ్యమైన ఫామ్ ల్యాండ్ ని మీకు చూపించడం, పరిచయం చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న స్నేహితులు ఒకసారి నన్ను సంప్రదించగలరని, చక్కని ప్రకృతి ఒడిలో స్వేద తీరగలరని కోరుకుంటూ మీ మందలపు సాయిబాబు చౌదరి.